హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం డిసెంబర్ 13th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ క్విజ్ చూద్దామండి. ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫిడే వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ 2024కి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. సో ఫిడే వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ 2024 రీసెంట్గా న్యూస్లో ఉంది. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఈరోజు న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగిందండి. సో ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. భారత గ్రాండ్ మాస్టర్ డి గుకేష్ 2024 ప్రపంచ చెస్ ఛాంపియన్గా నిలిచాడు. ఎస్, ద స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అండి. ఈ కంటెక్స్ట్లోనే మనకి ఈరోజు న్యూస్ రావడం జరిగింది. దొమ్మరాజు గుకేష్ 2024 ప్రపంచ చెస్ ఛాంపియన్గా నిలిచాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ వన్, అతి పిన్న వయస్కుడైన ప్రపంచ చెస్ ఛాంపియన్గా గుకేష్ చరిత్ర సృష్టించాడు. ఎస్, హీఈస్ ద యంగెస్ట్ ఎవర్ చెస్ ఛాంపియన్గా నిలిచాడండి. 18 సంవత్సరాల వయసులోనే చెస్ ఛాంపియన్షిప్ని గెలుచుకున్నాడు. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. థర్డ్ వన్, గుకేష్ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో గ్లోబల్ టైటిల్ గెలుచుకున్న మొదటి భారతీయుడు. యాక్చువల్గా ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. గుకేష్కి ముందే లెజెండరీ చెస్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ 5 times ఈ ఛాంపియన్షిప్ని విన్ అవ్వడం జరిగింది. 2000 నుంచి 2012 మధ్యలో ఆయన 5 సార్లు ఈ చెస్ ఛాంపియన్షిప్ని గెలుచుకున్నాడు. సో ఆన్సర్ ఏమవుతుందండి? 3 రాంగ్. అంటే ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1 and 2 ఓన్లీ ఆర్ కరెక్ట్ హియర్. ఈరోజు సెకండ్ క్వశ్చన్ చూడండి. పిఎం కుసుమ్ స్కీమ్కి సంబంధించి క్రింది స్టేట్మెంట్లలో ఏది సరైనది? సో పిఎం కుసుమ్కి సంబంధించిన ఇంపార్టెంట్ గణాంకాలు అనేవి ఈరోజు న్యూస్లో రావడం జరిగిందండి. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. సోలార్ పంపులు మరియు గ్రిడ్ కనెక్ట్ చేయబడిన సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. ఎస్, పిఎం కుసుమ్ అనేది 3 కాంపోనెంట్స్ ఉంటాయండి. కాంపోనెంట్ ఏ, బి, సి అని. కాంపోనెంట్ ఏలో డీసెంట్రలైజ్డ్ సోలార్ పవర్ ప్లాంట్స్ని ఏర్పాటు చేస్తారు. కాంపోనెంట్ బి అండ్ సిలో డీజిలైజేషన్ ఆఫ్ సోలార్ పంప్స్ గురించి చేస్తారు. సో మనకి ఆన్సర్ ఏమవుతుందండి? ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ ఇక్కడ. అండ్ సెకండ్ వన్ చూడండి. ఈ పథకం వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖచే ప్రారంభించబడింది. సో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్. సో యాక్చువల్గా ఇది రాంగ్ అండి. ఎందుకు? ఈ పథకం అనేది మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ అంటే నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖచే ఈ పథకం ప్రారంభించబడింది. సో ఆన్సర్ ఏమవుతుంది? ఏ 1 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ బి అనేది రాంగ్ స్టేట్మెంట్. ఈరోజు థర్డ్ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో ఏది అటల్ మిషన్ ఫర్ రెజ్యువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ యొక్క ప్రధాన లక్ష్యం కాదు? అమృత్ స్కీమ్కి సంబంధించి ఏది ప్రధాన లక్ష్యం కాదు అనేది క్వశ్చన్ అండి. ఇక్కడ అమృత్కి సంబంధించిన గణాంకాలు ఈరోజు న్యూస్లో ఉన్నాయి. సో ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. సో యాక్చువల్గా ఇది ప్రీవియస్ యూపీఎస్సీ క్వశ్చన్ అండి. యూపీఎస్సీ సిఏపిఎఫ్ ఎగ్జామ్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. సో ఇందులో మనము ఆప్షన్స్ని తీసుకుంటే ఏ నీటి సరఫరా అంటే వాటర్ సప్లైకి సంబంధించి, బి వరదలను తగ్గించడానికి వరద నీటి పారుదల అంటే స్టామ్ వాటర్ డ్రైనేజ్ టు రెడ్యూస్ ఫ్లడింగ్. అండ్ థర్డ్ వన్ మోటరైజ్డ్ పట్టణ రవాణా అంటే పట్టణ రవాణాకి సంబంధించి ఎక్కువ మోటరైజ్డ్ వెహికల్స్ని ఉపయోగించడము. సో సి డి అనేది పచ్చని ప్రదేశాలు మరియు పార్కుల నిర్మాణము. సో ఆన్సర్ ఏమవుతుందండి? ఇందులో సి అనేది రాంగ్. ఇక్కడ మోటరైజ్డ్ పట్టణ రవాణా అనేది అమృత్లో భాగం కాదు. అమృత్లో మనకి ముఖ్యంగా నీటి సరఫరా కావచ్చు, రెడ్యూసింగ్ ఫ్లడింగ్ సిచ్యువేషన్స్ని సంబంధించి ఆ ఫెసిలిటీస్ని ఏర్పాటు చేయడం, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేయడం కావచ్చు, పచ్చని ప్రదేశాలు మరియు పార్కుల నిర్మాణం కావచ్చు, ఇవన్నీ కూడా అమృత్లో భాగంగా ఉంటాయి. మోటరైజ్డ్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ అనేది ఇందులో భాగం కాదు. సో ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మన ఫోర్త్ క్వశ్చన్ చూడండి. CE-20 క్రయోజనిక్ ఇంజిన్కి సంబంధించి క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. సో రీసెంట్గా ఇస్రో సక్సెస్ఫుల్గా ఈ CE-20 క్రయోజనిక్ ఇంజిన్ని పరీక్షించింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగిందండి. ఇందులో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఇది గ్యాస్ జనరేటర్ సైకిల్ని కలిగి ఉన్న మొదటి భారతీయ క్రయోజనిక్ ఇంజిన్. ఎస్, స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అండి. ఈ క్రయోజనిక్ ఇంజిన్లో CE-20లో గ్యాస్ జనరేటర్ సైకిల్ని ఉపయోగిస్తారు. దీనిని ఓపెన్ సైకిల్ అని కూడా పిలుస్తారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ ఇక్కడ. సెకండ్ వన్ చూడండి. ఇది ద్రవ హైడ్రోజన్ మరియు ద్రవ నత్రజనిని ఇంధనంగా ఉపయోగిస్తుంది. రాంగ్ స్టేట్మెంట్ రాంగ్ అండి. ఎందుకు? క్రయోజనిక్ ఇంజిన్స్లో మనము లిక్విడ్ హైడ్రోజన్ మరియు లిక్విడ్ ఆక్సిజన్ని ఉపయోగిస్తాము, నైట్రోజన్ కాదు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ ఇక్కడ రాంగ్ మనకి. అండ్ థర్డ్ వన్ చూడండి. దక్షిణాసియాలో సొంతంగా క్రయోజనిక్ ఇంజిన్ని అభివృద్ధి చేసిన ఏకైక దేశం భారతదేశం. యాక్చువల్గా స్టేట్మెంట్ కరెక్ట్ అండి. వరల్డ్లో అయితే భారతదేశం
6th ప్లేస్లో ఉంది. దక్షిణాసియాలో మాత్రం భారతదేశమే మొట్టమొదటి దేశం. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఇక్కడ సరి కానిది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ గురించి అడగడం జరిగింది. ఆన్సర్ ఏమవుతుందండి? 2 ఓన్లీ. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఈరోజు మన లాస్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో ఏది లేదా ఏవి ప్రార్థనా స్థలాల చట్టం 1991 నిబంధనల నుంచి మినహాయించబడ్డాయి? సో ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్కి సంబంధించి ఈ మినహాయింపులు ఎగ్జంప్షన్స్ ఏమిటి ఉన్నాయనేది ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగిందండి. ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్కి సంబంధించి ప్రార్థనా స్థలాల మీద ఏ విధమైన ఉత్తర్వులు ఇవ్వద్దు అని సుప్రీంకోర్టు దిగువ స్థాయి న్యాయస్థానాలకు ఆదేశాలు జారీ చేసింది. సో ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగిందండి. ఇక్కడ ఎగ్జంప్షన్స్ చూడండి. ఏ రామ జన్మభూమి బాబ్రీ మసీదు వివాదము. బి పురాతన స్మారక చిహ్నాలు మరియు పురావస్తు ప్రదేశాలు మరియు అవశేషాల చట్టం 1958 ద్వారా కవర్ చేయబడిన ఏదైనా పురావస్తు ప్రదేశము. సి ఈ చట్టం ప్రారంభానికి ముందే పరిష్కరింపబడిన ఏదైనా వివాదము. సో వీటిలో ఏది ఎగ్జంప్షన్ అంటే యాక్చువల్గా ఈ చట్టం ప్రకారం ఇవన్నీ కూడా ఎగ్జంప్షన్స్లోకి వస్తాయండి. ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? డి పైవన్నీ కూడా ఎగ్జంప్షన్స్. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ క్విజ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.